బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ నేతలకు కేసీఆర్ క్లాస్ ఇచ్చారు. పలువురి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు కేసీఆర్. భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సభ్యత్వం విషయంలో చురుగ్గా పనిచేయాలన్నారు. సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు, ఫీల్డ్లో ఉండాలన్నారు. పార్టీ లైన్లో లేకపోతే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వనన్నారు. సోషల్ మీడియాలో మీరు చేసే డ్రామాలు పనిచేయవు, అటోకాలు ఇటోకాలు వేస్తామంటే కుదరదన్నారు కేసీఆర్. కమిటీలు వేయడంలో చురుకైన కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి అని తెలిపారు. నచ్చిన వాళ్లకు పోస్టులు ఇస్తే ఫిర్యాదులను పరిశీలిస్తామన్నారు. సరిగ్గా పనిచేయని నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వమని తెలిపారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ జరిగినటువంటి పార్టీ సమావేశంలో కేసీఆర్ చాలా కీలకమైనటువంటి అంశాలపైన ప్రస్తావించడం జరిగింది. మరో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ భవన్ కి హాజరు కావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కేసీఆర్ అంటే పార్టీ లైన్ మాత్రం ఎవరు దాటొద్దు. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి జిల్లా కమిటీలు కానీ, సో గ్రామ కమిటీ, మండల కమిటీలు కానీ పూర్తిగా అన్ని కమిటీలు కూడా రద్దు చేశారు. సో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీని కొత్తగా చూడబోతున్నాం అంటూ కూడా ఎవరు కూడా పార్టీ లైన్ తప్పితే కనుక సిట్టింగ్ లకు అసలు సీటు కూడా ఇవ్వనంటూ, టికెట్ కూడా ఇవ్వనంటూ కూడా కేసీఆర్ ఒక గట్టి తనలా ఒక గులాబీ బాక్స్ తన రాజకీయ చతురత మాత్రం చూపించారు, తన డెసిషన్ కూడా చూపించారని చెప్పాలి. మరోవైపు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినా గానీ, కార్యకర్తల మనోభావాలను ఎవరైనా దెబ్బతీసినా గానీ ఎట్టి పరిస్థితుల్లో సహించలేదంటూ కూడా కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది. మోరోవర్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాటి విషయంలో హడావుడి చేస్తూ డ్రామాలు ఎవరు చేసినా గానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈసారి బుద్ధి చెప్తాం, ఎవరి ఎత్తులు కూడా పనిచేయంటూ కూడా కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పనితీరును బట్టే ఎవరికైనా గుర్తింపు ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. పార్టీ పట్ల పూర్తి నిబద్ధత ఉండాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు కొత్త కమిటీల విషయంలో కూడా కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. కమిటీలో ఎవరైతే యాక్టివ్ గా క్రియాశీలకంగా పనిచేస్తారో వాళ్ళందరికీ అవకాశం ఇస్తాం. మోరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జెన్జీ కిడ్స్ నడుస్తుంది కాబట్టి, సో అందరికీ ఓటు హక్కు ఉన్నది కాబట్టి, సో వాళ్ళని కూడా అట్రాక్టింగ్ దిశగా జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు, సో ప్రతి కాలేజీల్లో కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని స్కూల్ కాలేజెస్ లో కూడా కమిటీలు ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ కమిటీలు ఉండేలాగా ఏర్పాట్లు చేయనున్నట్టుగా కూడా ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈసారి మాత్రం యువతనే టార్గెట్ గా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు కూడా స్పష్టం జరుగుతోంది. మరోవర్ ఇక కమిటీలకు సంబంధించి ప్రస్తుతానికి మాత్రం స్టేట్ కమిటీ ఒకటి ఉంది, జిల్లా కమిటీలు, మండల కమిటీలు పూర్తిగా కూడా రద్దయ్యాయి. సో వీటికి సంబంధించి ఏమాత్రం అంటే అందులో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రమే, కొత్త వాళ్లకు, కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి పెద్దపీట వేస్తామంటూ కూడా కేసీఆర్ ఆదేశించడం జరిగింది. ఇక టికెట్ల విషయంలో కూడా కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఎవరు సిట్టింగ్ అన్నది ముఖ్యం కాదు, పార్టీ లైన్ లో ఎవరుంటారో, ఎవరు క్రమశిక్షణతో పనిచేస్తారో వాళ్ళకి ప్రాధాన్యం ఉంటది. ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే గనక సిట్టింగ్ లను కూడా పక్కన పెడతామంటూ కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. సో మోరోవర్ అంతర్గతంగా ఏమైనా కలహాలున్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా గ్రౌండ్ లోకి వెళ్ళి పనిచేయాలంటూ కూడా కేసీఆర్ తన మాటల్ని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే మెయిన్ గా జెన్జీ కిడ్స్ ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాత్రం కొన్ని కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. కమిటీలు వేయడంలో కూడా చురుకైనటువంటి కార్యకర్తలకు మాత్రం అవకాశం ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.